హలో ఎవ్రీవన్ 30 డేస్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని మనం ఇప్పుడు క్లియర్ కట్గా విత్ షార్ట్ కట్స్తో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. దేనికి ఫార్ములా ఉంది? అమౌంట్ ఈ ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఏ అంటే అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే టైం పీరియడ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అరుణ బారోడ్ ఏ సమ్ ఆఫ్ 9,000 ఫ్రమ్ జయశ్రీ. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి 9,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువలీ. ఫైండ్ టోటల్ అమౌంట్ పెయిడ్ బై అరుణ ఆఫ్టర్ 2 years టు క్లియర్ ఆల్ ద డ్యూస్. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం అమౌంట్ కనుక్కోవాలి. షార్ట్ కట్ చెప్తాను చూడండి. ప్రిన్సిపల్ అంటే 100%. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. 20 + 1 21. ఇంట్రెస్ట్ అంటే 21%. ఎలా చెప్పామంటే డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 100 + 21 121. అమౌంట్ అంటే 121%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 9,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 121 × 9, 12 9s 108. ఆన్సర్ 10890. ఇది షార్ట్ కట్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. ప్రిన్సిపల్ వచ్చి 9,000, 1 ప్లస్ ఆర్ వాల్యూ 10, ఎన్ అంటే టైం పీరియడ్ 2 years. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10,890. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 11,000, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే మనం డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 4, 4కి డబుల్ 8, 4కి స్క్వేర్ 16, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 8.16%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 11,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8.16 × 110 మల్టిప్లై చేయండి. 17,889. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 897.60. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. టైం. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. డబుల్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? 10 years. దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 16 times. 16 times అంటే ఏమని రాయొచ్చు? మనం 2^4 అని రాయొచ్చు. 4 స్క్వేర్ అని కూడా రాయొచ్చు, కానీ రాయకూడదు. ఎందుకంటే పైన 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉండాలి. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే డబుల్ అయ్యేదానికి 10 years, 16 times అయ్యేదానికి ఎంత టైం ఉన్నారు? 16ని మనం 2^4 అని రాస్తాం. ఆన్సర్ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 10 × 4 ఎంత? 40 years. ఆన్సర్ 3rd ఆప్షన్. ఇది షార్ట్ కట్ మెథడ్. జనరల్ మెథడ్ చూద్దామా? ప్రిన్సిపల్ 1 రూపీ అనుకోండి. దాని ప్రాపర్టీ ఏమంటే 10 yearsకి డబుల్ అవుతుంది. 1కి డబుల్ 2, 2కి డబుల్ 4, డబుల్ అయ్యేదానికి 10 years. 4కి డబుల్ 8, డబుల్ అయ్యేదానికి 10 years. 8కి డబుల్ 16, డబుల్ అయ్యేదానికి 10 years. ఇక్కడ 16 times అన్నారు.
16 టైమ్స్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? 16 టైమ్స్ అయ్యేదానికి 40 ఇయర్స్ పడుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ అట్ certain రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 12 ఇయర్స్. డబుల్ అంటే 2 టైమ్స్. ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్స్ 8 టైమ్స్. 8 ఏమని రాయొచ్చు మనం? 2 క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ ఏముంటే అలానే రాయాలి. ఆన్సర్ కావాలంటే మల్టిప్లై చేయాలి. 3 into 12 ఎంత? 36 ఇయర్స్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇది షార్ట్ కట్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే ప్రిన్సిపల్ 1 రూపీ అనుకుంటే డబుల్ అయ్యేదానికి 12 ఇయర్స్ పడుతుంది. 2కి డబుల్ 4, డబుల్ అయ్యేదానికి 12 ఇయర్స్. 4కి డబుల్ 8, డబుల్ అయ్యేదానికి 12 ఇయర్స్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 టైమ్స్ అన్నారా? 8 టైమ్స్ అయ్యేదానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 12 + 12 24, 24 + 12 36. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ సమ్ అమౌంట్ టు 2.25 టైమ్స్ ద సమ్ ఆఫ్టర్ 2 ఇయర్స్. అమౌంట్ ఏమని ఇచ్చారు? 2.25 టైమ్స్ ప్రిన్సిపల్ అని ఇచ్చారు. అమౌంట్ ఈ ఫార్ములా P into 1 plus R/100 whole power n. ప్రిన్సిపల్ క్యాన్సల్. n వాల్యూ వచ్చి 2 ఇయర్స్. 1 plus R/100. ఇక్కడ స్క్వేర్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2.25 అంటే 1.5 కదా. R/100 ఈజ్ ఈక్వల్ టు 1.5 మైనస్ 1 అంటే 0.5. R వాల్యూ వచ్చి 0.5 into 100 అంటే 50. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 578.40 in 2 years. అమౌంట్ ఫార్ములా P into 1 plus R/100 whole power n. 2 ఇయర్స్ కాబట్టి పవర్లో 2 వస్తుంది. నెక్స్ట్ 3 ఇయర్స్. ఫార్ములా P into 1 plus R/100 whole cube. A3/A2. అప్పుడు ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఎంత వస్తుందంటే A3/A2 చేస్తే 1 plus R/100 వస్తుంది. మీరు ఇది డైరెక్ట్గానే రాయొచ్చు. ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి A6/A5 అంటే 1 plus R/100. పవర్లో 1 వస్తుంది. 6కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. అలా కాకుండా A7/A5 ఉంటే 7కి 5కి డిఫరెన్స్ 2 వస్తుంది. నెక్స్ట్ A3 ఎంతనిచ్చారు? 614.55. A2 వచ్చి 578.40. ఇక్కడ +1, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1. ఇక్కడ మనం R వాల్యూ కనుక్కుందాం. R/100 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకోండి. 578.40 614.55లో 578.40 అని తీసేయాలి. 14లో 8 పోతే 6, 10లో 7 పోతే 3. అంటే ఎంత వస్తుంది? 36.15. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు 3615 డివైడెడ్ బై 578.4. ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 36 ఉంది. అంటే అరౌండ్ 6 టైమ్స్. క్వశ్చన్ కూడా సేమ్ మోడల్. ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 5290 ఇన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్కి అమౌంట్ 5290. 3 ఇయర్స్కి అమౌంట్ 6083.50. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. A3/A2 ఫార్ములా వచ్చి 1 plus R/100. ఇక్కడ A3 అంటే 6083.5. A2 అంటే 5290. ఇక్కడ +1 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1. ఎల్సిఎం తీసుకుంటే
5290 6083.5 లోంచి 5290 తీసేయండి. 18లో 9 పోతే 9. నెక్స్ట్ ఎంత వస్తుంది మనకు? 793.5. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే మనకు ఎంత వస్తుంది? 793.5 డివైడెడ్ బై 5290. 00 క్యాన్సర్. ఆర్ వాల్యూ వచ్చి 7935 డివైడెడ్ బై 525. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 529 7935. 529 వన్స్ 529. 13లో 9 పోతే 4. నెక్స్ట్ 8లో 2 పోతే 6. 2645. 5తో చేయండి. 529 ఇంటూ 5 అంటే 2645. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.